చెవి ముందర మనకి చిన్న రంధ్రం లాగా కనిపించవచ్చు కొంతమందికి. దాన్ని ప్రీ ఆరికులర్ సైనస్ అంటారు. ప్రీ ఆరికులర్ సైనస్ అనేది ఒక డెవలప్మెంటల్ అనామలీ. అంటే ఫీటస్ 6 వీక్స్ ఆఫ్ ఏజ్ లో ఉన్నప్పుడు చెవి ఫార్మేషన్ కోసం చిన్నవి 6 హిలాక్స్ ఉంటాయి. ఆ 6 హిలాక్స్ అనేది కరెక్ట్ గా ఫ్యూజ్ అయినప్పుడు చెవి అనేది ఫామ్ అవుతుంది. సో ఇవి కరెక్ట్ గా ఫ్యూజ్ అవ్వనప్పుడు, సరిగ్గా అతుక్కోకపోతే దాని మధ్యలో ఒక సైనస్ ట్రాక్ లాగా ఫామ్ అవుతుంది. దాన్ని ప్రీ ఆరికులర్ సైనస్ అంటారు. ప్రీ ఆరికులర్ సైనస్ అనేది చెట్టు వేర్ల లాగా ఉంటాయి అన్నమాట. ఆ ఓపెనింగ్ నుంచి ట్రాక్ట్ అనేది డిఫరెంట్ బ్రాంచెస్ లాగా మన చెవి ముందర డిఫరెంట్ డైరెక్షన్స్ లో స్ప్రెడ్ అవుతుంది. ఆ ట్రాక్ లో డెడ్ సెల్స్ అందులో ఫామ్ అవుతాయి. ఎందుకంటే ఆ ట్రాక్ లైనింగ్ స్కిన్ తో ఉంటుంది. స్కిన్ ఉన్నప్పుడు దానిలో సెల్స్ అనేవి డెడ్ అయిపోయి ఆ సెల్స్ అక్కడ అక్యుములేట్ అయ్యి స్లోగా బయటికి అదంతటదే వచ్చేయచ్చు. సో అలాంటప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ట్రాక్ట్ బ్లాక్ అయిపోయి ఆ డెడ్ సెల్స్ అన్ని లోపలే అక్యుములేట్ అవుతే అక్కడ బ్యాక్టీరియల్ గ్రోత్ జరిగి ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని ప్రీ ఆరికులర్ సైనస్ ఇన్ఫెక్షన్ అంటారు. మనం యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఇచ్చి దాన్ని ట్రీట్ చేయొచ్చు. అది ఇంకా ఎక్కువ అయినప్పుడు ట్రాక్ట్ అనేది బ్రేక్ అయిపోయి పస్ సరౌండింగ్ టిష్యూలోకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. దాన్ని ప్రీ ఆరికులర్ సైనస్ యాబ్సెస్ అంటారు. ఇనీషియల్ గా ఆ పస్ అనేది నీడిల్ తో ఆస్పిరేట్ చేసి ఇన్ఫెక్షన్ తగ్గాక సర్జరీ చేయడం బెటర్ ఆప్షన్. ఆ ఓపెనింగ్ ఉన్న వాళ్ళు ఫ్రీక్వెంట్ గా దాన్ని ప్రెస్ చేసి మెడిల్ చేయడం లాంటిది చేయకూడదు. జెంటల్ సోప్ యూస్ చేసి ఆ రీజన్ ని డైలీ వాష్ చేసుకోవచ్చు.